డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా అప్పీల్ చేశారు, మీకు ఏ ఆధారాలన్నా మా దగ్గర తీసుకురండి, మీకు ఏ అనుమానాలన్నా మా దగ్గర రండి, మేము స్పష్టత ఇస్తామని. మీకు ఇప్పుడు ఆ ఫుటేజ్లు కావాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏమైనా అప్రోచ్ అయ్యారా? అడిగాం. ఎవరిని అడిగారు? ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము, మేము అడిగాం. అడిగితే అన్నీ తీస్తామండి, బయటకు తీసుకొని వస్తామని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగాము, మాకు ఆన్సర్, మేము చాలా విషయాలు మేము అప్రోచ్ అవుతూనే ఒకసారి డిపార్ట్మెంట్ కాల్ చేస్తారా? ఆ బైక్ మీద ఆయన పడకంటే ముందు అరగంట ముందు ఫుటేజ్ కావాలి, అక్కడ పడిన తర్వాత అరగంట ఫుటేజ్ కావాలి, అది కూడా నయారబంగ్ స్ట్రైట్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఉన్న ఫుటేజ్. చనిపోవడానికి ముందు అరగంట, చనిపోయిన తర్వాత అరగంట ఫుటేజ్ మాకు ఇస్తే మేము నమ్ముతాం. నమ్ముతాం. ఓకే, ఒక్క నిమిషం, ఒక మీ దగ్గరికి వస్తాను. సుప్రియ కొడతావు, మాట్లాడు. సుప్రియ గారు చెప్పండి. మాకున్న మెయిన్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అక్కడ బాడీ దొరికింది అని పోలీసులు చెప్పింది మా కానిస్టేబుల్ సోన్సే చూసారని ఒకసారి చెప్పారు. సెకండ్ ఏంటంటే 112 నుంచి కాల్ వచ్చిందని చెప్పారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇందులో ఫైనల్గా అందరూ చూసేది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం. వాళ్ళు డిక్లేర్ చేసింది అంటే డంక్ అండ్ డ్రైవ్ అని చెప్పారు. ఇది మేము ఎందుకు అంగీకరించట్లేదంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో 3 టైప్స్ ఉంటాయండి. ఏంటంటే యాంటీ మోర్టం పోస్ట్ మార్టం, నెక్స్ట్ పోస్ట్ మార్టం ఆర్ నో బర్న్ట్ మార్క్. యాంటీ మోర్టం అంటే అంత హెవీ బైక్ హైదరాబాద్ నుంచి కంటిన్యూగా ఎక్కడ ఆగకుండా వస్తున్నారని, మేబీ మధ్యలో ఎక్కడ ఆగినా ఎగ్జాస్టర్ పైప్ చాలా హీట్ ఎక్కిపోయి ఉంటుంది. సో ఆయన వచ్చిన ఫోర్స్కి బైక్ స్కిడ్ అయి పడిపోతే, ఆయన మీద పడితే థైతో సహా ఆయన బైక్ పొజిషన్ ఎలా ఉందంటే అబ్డామన్ ప్లస్ థై మీద ఉంది ఎగ్జాస్టర్. అది కాలితే స్కిన్ ప్లస్ బోన్ వరకు, ఫ్లెష్ వరకు కాలిపోద్ది. అది బుల్లెట్ కున్న పవర్. అది ఖచ్చితంగా కాలింది అంటారు. సెకండ్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్. అంటే పోస్ట్ మార్టం అంటే మనిషి చనిపోయిన తర్వాత బైక్ మీద పడితే, బైక్ వేడిగా ఉంటే కాలుతుంది కానీ బ్లడ్ రాదు, వైట్గా అయిపోద్ది, స్కిన్ అంతా తోలు ఊడిపోయి వైట్గా అయిపోద్ది. నో బాంట్ మార్క్ అంటే మనిషి చనిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత బండి తెచ్చి పెడితే బండి వేడి ఎలా ఉందో జస్ట్ అచ్చు పడుతుంది అంతే. అక్కడ మనకు బాడీ మీద కనిపించింది ఏంటండి, కేవలం ప్యాంట్ మీద జస్ట్ అచ్చు కనిపించింది, కాలినట్టు అచ్చు ఉంది. కానీ కాలిపోయి బోన్ తగిలేంత వేడి బైక్ ఉంటే ఖచ్చితంగా అది మర్డర్ అని చెప్పొచ్చు. ఒకటి ప్రూఫ్ ఉందండి, ఎవిడెన్స్ ఉంది. పంచనామాకి లోపలికి అంటే ఒక గాయం మనిషికి బతికుండగా జరిగిందా, చనిపోయిన తర్వాత జరిగితే ఖచ్చితంగా బోన్ కూడా కాలిపోద్ది, బోన్ వరకు కాలి. నేను ఖచ్చితంగా ఎవరు సైన్స్ వాళ్ళతో మాట్లాడి, నేను డాక్టర్స్ తో మాట్లాడి, ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేశారా, చేయలేదని అనుకుంటున్నారా? ప్యాంట్ వరకే హీట్ అయ్యింది, బాడీ కాలేదు అంటున్నారా? ప్యాంట్ మీద మచ్చ ఉంది సార్, మచ్చ ఉంది స్కిన్ కాలేదు. కానీ మీ పాస్టర్లు కొంతమంది అజయ్ బాబు ఎవరో మాట్లాడిన వీడియోలో ప్యాంట్ కాలకుండా తొడ మీద 6 ఇంచెస్ కాలిపోయిన మా ఈ గాయం ఉంది. వేడి తగిలితే ప్యాంట్, ఎందుకంటే బుల్లెట్ బైక్, అది నార్మల్ బైక్ కూడా కదా, బుల్లెట్ బైక్ ఎగ్జాస్ట్ చాలా హీట్ ఉంటది. అది కాలితే ప్యాంట్ కానీ లోపల కూడా మచ్చ ఉంటది ఖచ్చితంగా. మనం జస్ట్ మచ్చ ఉంది అంటే ఏంటి, లైట్ గా హీట్ తగ్గిపోయింది, బైక్ తెచ్చి పెట్టారా, అంత ఫోర్స్ మీద పడితే లైట్ గా హీట్ తగ్గిపోవడం కాదండి. ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి నాన్ స్టాప్ గా అక్కడికి వెళ్ళా, విజయవాడలో 3 గంటలు ఆగారు. మళ్ళీ విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత ఏలూరులో దాదాపుగా ½ అవర్ ఆగి ఉండొచ్చు. ఏలూరు నుంచి కొవ్వూరుకి ½ అవర్ జర్నీ, ఇంకొక ½ అవర్ అయితే రాజమండ్రి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు బైక్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యిందో అంతకుముందు ½ అవర్ మాత్రమే జర్నీ చేసింది. ఎందుకంటే ఏలూరులో ఆగాడు, అక్కడ ఆయన వైన్ షాప్కి వెళ్ళాడు, 10-15 నిమిషాలు అక్కడ స్పెండ్ చేశాడు. బహుశా అది డ్రింక్ చేయడానికి కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు అక్కడ ఆగి ఉండొచ్చు. కాబట్టి ½ అవర్ లో హీట్ చల్లారిపోయింది. ½ అవర్లో ఎంతవరకు హీట్ చల్లారిపోయిందో, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాక ½ అవర్లో ఎంత హీట్ అయిందో దాన్ని బట్టి అక్కడ కాలు ఉంటుంది. మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు ప్యాంట్ మీద మచ్చ ఉంది, దాని నుంచి స్కిన్కి లైట్గా అంటుకుంది అంటే ఇప్పుడు మీరు చెప్తుంది రీజనబుల్గానే ఉంది. మెయిన్ సైన్స్ పరంగా అయితే అందరూ వెయిట్ చేసేది సార్. అందరూ తాగి చచ్చిపోయాడు, ఒక మనిషి చనిపోతే మానవత్వంతో అంటే మాట్లాడరు. సో మేము యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి, క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయాలంటున్నారు. అసలు క్రిస్టియన్స్ సత్యాన్ని మేము అంగీకరిస్తాం, ఆయన నిజంగా అట్లా ఉందని మేము అంగీకరిస్తాం, దానికి అగ్రీ అవుతున్నాం. కానీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి మాకు, ఆయన షర్ట్ మీద షూ మరకలు ఉన్నాయి. అదే ఆయన శరీరం మీద తొడపైన ఒక కాలిన గాయం అయితే ఉంది. అది ఆయన చంపిన తర్వాత ఒక బైక్ తక్కువ వేడితో ఉన్న ఒక బైక్ తీసుకొచ్చి పెట్టారు, అందుకని కాలింది అని అంటున్నారు. ఓకే, కానీ దాన్ని ఇగ్నోర్ చేశారు పోస్ట్ మార్టం ఇన్వెస్టిగేషన్. లేదండి, ఇప్పుడు నేను చెప్పిన దానికి క్లారిటీ ఇచ్చింది అదే. ఏలూరులో ½ అవర్ అక్కడ ఆగిపోయాడు కాబట్టి అక్కడ విజయవాడ నుంచి బయలుదేరినటువంటి హీట్ కూడా అక్కడ
ఆల్మోస్ట్ చల్లారిపోయింది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం తక్కువ హీట్ ఉన్న వెహికల్ పడితే ఎంత కాలింది అంత కాలింది ఏలూరు అంటారంటే నుంచి కొంతమూరు వరకు 120 కిలోమీటర్లు వస్తుంది. 120 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా బండి ట్రావెల్ అయినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్ చెయ్యి పెడితే మొత్తం ఎముకలతో సహా కాలిపోద్ది. కరుణాకర్ గారు అన్నట్టుగా ఏలూరు నుంచే క్యాల్కులేట్ చేద్దాం అంటే 1 అవర్ జర్నీ లేదా 1.5 అవర్ జర్నీ తర్వాత ఆ బండి మీద హాఫ్ అన్ అవర్ బైక్ ని స్టార్ట్ చేసి ఉంచిన ఇప్పుడు ఏలూరులో కానీ ఓకే అది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలా పేర్కొన్నారు అనేది నాకైతే తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఒంటిపైన ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి. లేదా పోస్ట్ మార్టం రిపోర్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు లేదు, నాకు పూర్తి వివరాలు తెలియదు. కానీ వీళ్ళు చెప్తున్న వెర్షన్లోనే ఇంతకుముందు పాస్టర్లు మాట్లాడిన వెర్షన్లోనే ప్యాంట్ కాలకుండా లోపల తొడలో 6 ఇంచుల గాయం ఉందని చెప్పి ప్రచారం చేశారు, వీళ్ళే ప్రచారం చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే లోపల గాయం పెద్దగా లేదు, ప్యాంట్ కాలిందని చెప్తున్నారు. 2-3 వెర్షన్స్ వీళ్ళే చెప్తున్నారు. కాలింది కాలేదని ఓకే, ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారు కదా. మీరు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పారు ఐజీ గారు రిపోర్ట్ ఇవ్వం కంక్లూజన్ చెప్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది పక్కన పెట్టాలా. 80% పీపుల్ స్టిల్ బిలీవ్ ఇట్ ఈస్ అ మర్డర్, కోల్డ్ మర్డర్ అని చెప్తున్నారు. సో అంటే వాళ్ళు చెప్తున్నటువంటి విధానంలో ఈ మర్డర్ జరగాలంటే ఇది చాలా హై లెవెల్. I don't think locally, I don't think anybody has. అదే కదా లోకల్ గా జరిగింది కాదు, హై లెవెల్ లో జరిగింది. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందా? నేను అనేది ఏమంటే ఐ యామ్ దేర్ విత్ ది కమ్యూనిటీ. డౌట్ అదే, ఐ యామ్ దేర్ విత్ ది కమ్యూనిటీ. పోస్ట్ మార్టం లో ఈ రిపోర్ట్ లో దీన్ని అంతని స్కిప్ చేసుకున్నారు, బైపాస్ చేసుకు వెళ్ళారు అంటే ఓపెన్ చేయడానికి మేము మాట్లాడుతున్నాం ఆల్రెడీ. ఐ యామ్ దేర్ విత్ దెమ్ ఆల్రెడీ. హర్ష్ కుమార్ గారు నిన్న మాట్లాడారు, ఆయనకు కూడా చెప్తున్నాం ప్లీజ్ కమ్ డౌన్, వీఆర్ దేర్. రీపోస్ట్ మార్టం ఎందుకంటే డేటాబేస్ వీ క్యాంట్ గో విత్ 2 people ఆర్ 1 organization. 80% పీపుల్ విచ్ ఇస్ అ బిగ్ పాపులేషన్ ఆఫ్ పీపుల్. సో అంతమంది దీని మీద ఇంకా ఇది వచ్చి అంటున్నప్పుడు రీఓపెన్ చేయాల్సిందే ఖచ్చితంగా. రీపోస్ట్ మార్టానికి కూడా పోవాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళ అనుమానాలు అంటే మనకి చట్టంలో ఉన్నాయి అవన్నీ. నేను పర్సనల్గా ఐ హ్యావ్ కాల్డ్ a dozen leaders to form జాయింట్ యాక్షన్ టీమ్ అవుట్ చేస్తున్నాం. అడ్వకేట్స్ కోసం సపరేట్ ఒక టీమ్ చేస్తున్నాం, రిజిస్టర్డ్ బాడీ హూ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దిస్. సో కమ్యూనిటీ తరఫున ఖచ్చితంగా ఫైట్ చేశారు. కారణం ఏంటంటే బిగ్ పాపులేషన్ ఆర్ లుకింగ్ అట్ దిస్ ఈజ్ అ మర్డర్. సో అది నివృత్తి చేద్దాం, ఖచ్చితంగా నివృత్తి చేయాలి. లేకపోతే నివృత్తి కాకుండా ఇది పోతానే ఉంటుంది. అది చట్టంలో ప్రొవిజన్ ఉంది మనకి చేసుకోవడానికి, రివ్యూ చేసుకోవచ్చు, పోస్ట్ మార్టం అన్ని చేసుకోవచ్చు. సో అది చేసేది నా అపీల్ ఏంటంటే, నిన్న మిస్టర్ సునీల్ ఈ స్పీకింగ్ అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్, ఈజ్ అన్ ఐఏఎస్ గాయ్ ఫ్రమ్ లిబరల్ పార్టీ. సో ఆయన ఒక 1 hour వీడియోతో విత్ ప్రాపర్ ఎవిడెన్స్తో వస్తున్నాడు. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఆయన ఇన్ని కిలోమీటర్ల వేగంతో ఎట్లా వెళ్తాడు, యూనో ఏలూరులో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత షార్ట్ డిస్టెన్స్. సగటు వేగం కూడా 67-70 కిలోమీటర్స్ ఉంది యావరేజ్ స్పీడ్. వైన్ షాప్ లో 10:10 కి నైట్ 10:10 కి ఆయన వైన్ కొన్నట్టుగా లిక్కర్ పర్చేస్ చేసినట్టు చూపించారు. 11:30కి నైట్ 11:30కి కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఆయన ట్రావెల్ అయినట్టు చూపించారు, పాస్ అవుతున్నట్టు చూపించారు. 10:10 నుంచి 11:30కి అంటే ఆయన ఆల్కహాల్ కొన్నప్పుడు అది తాగడా, ఇంటికి వెళ్ళాక తాగుదాం అనుకుంటాడా? ఒకవేళ తాగాడు అనుకుంటే తాగటానికి ఒక 20 నిమిషాలు తీసేయండి, 10 నుంచి 20 నిమిషాలు పోతే 10:30. ఏలూరు నుంచి కొవ్వూరు టోల్ ప్లాజా వరకు 80 కిలోమీటర్స్ ఉంటుంది. 80 కిలోమీటర్స్ ఒక తాగిన వ్యక్తి, అప్పటికే 2 సార్లు కింద పడి లేచిన వ్యక్తి, చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్న వ్యక్తి, దట్టు లైట్ లేకుండా చీకట్లో హెడ్ లైట్ లేకుండా 1 గంటలో 80 కిలోమీటర్ ట్రావెల్ చేసి రాగలడా? నేను చెప్తాను. ఇస్ ఇట్ పాసిబుల్? నేను చెప్తాను. ఇప్పుడు ఆయన తాగడానికి 20 minutes వేశారు. 20 minutes ఆయన తీసుకునే వేగం మనకు తెలియదు కదండి. ఆయన గుట్టుకుమని మంచినీళ్ళు తాగాడు, తాగేస్తారో మనకు తెలియదు. 5-10 నిమిషాలు కూడా చేసి ఉండొచ్చు. తాగాడు కాబట్టి ఓవర్ స్పీడ్తో వెళ్ళాడు అంటున్నా నేను. ఓవర్ స్పీడ్తో ఉన్నాడు